రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రకృతి విపత్తు విరుచుకుపడింది. కోనరావుపేట మండలం మరిమడ్లలో అకాల వర్షం వడగళ్ల వాన రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. భారీ ఈదురుగాలులతో కురిసిన రాళ్ల వర్షం వల్ల చేతికొచ్చిన పంట పొలాలు పూర్తిగా నాశనమయ్యాయి. ఇప్పటికీ పడ్డ వడగళ్ల రాళ్లు కరగకపోవడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వడగళ్ల వర్షానికి చేతికొచ్చిన పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. అకాల వర్షాలకు ఇది మరిమడ్ల గ్రామంలో ఈ పరిస్థితి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రకృతి విపత్తు విరుచుకుపడింది. కోనరావుపేట మండలం మరిమడ్లలో అకాల వర్షం వడగళ్ల వాన రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. భారీ ఈదురుగాలులతో కురిసిన రాళ్ల వర్షం వల్ల చేతికొచ్చిన పంట పొలాలు పూర్తిగా నాశనమయ్యాయి. ఇప్పటికే పడ్డ వడగళ్లు రాళ్లు కరగకపోవడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వడగళ్ల వర్షానికి చేతికొచ్చిన పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో వడగండ్ల వానకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రకృతి విపత్తు తీవ్రంగా విరుచుకుపడింది. కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వడగళ్ల వాన బికార రూపం దాల్చింది. అన్నదాతను మరోసారి ప్రకృతి కరుణించకుండా నిండా ముంచింది. రాత్రి భారీ ఈదురుగాళ్లతో పాటు కురిసిన వడగళ్ల వర్షంతో రైతులను జీవితాలను అతలకుతలం చేసింది. చేతికొచ్చిన పంటలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. కోత దశలో ఉన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పొలాల్లోనే కాదు, గ్రామంలోని రోడ్లపై కూడా వడగళ్ల రాళ్లు వరదల్లా పేరుకుపోయాయి. ముఖ్యంగా ఈ వడగళ్ల రాళ్లు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా కరగకపోవడం స్థానికులను ఆశ్చర్యానికైతే గురి చేస్తుంది. మంచు గడ్డలను తలపించేలా పెద్ద ఎత్తున వడగళ్ల కుప్పలు కనిపిస్తున్నాయి. ఈ ఘటనతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇన్నేళ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని వారు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటూ వెంటనే నష్టపరిహారం అంచనా వేసి తగిన పరిహారం అందించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ఇల్లంతకుంట, గంభీరావుపేట, తంగళ్లపల్లి మండలాల్లో ఈదురు గాలులతో వడగళ్ల వాన పడి అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా మామిడికాయలు నేలరాలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వీర్నపల్లిలో ఓ ఇంటి గోడ కూలి కారుపై పడడంతో 2 వాహనాలు దెబ్బతిన్నాయి. పలు చోట్ల ఈదురుగాళ్లకు వృక్షాలు నేలకూడంతో రాకపోకలకైతే కాసేపు అంతరాయం ఏర్పడింది. అలాగే వేములవాడ మండలంలోని ఆరపల్లిలో ఉదయం తెల్లవారుజామున పిడుగుపాటుకు 2 పాడి గేదెలు కూడా మృతి చెందాయి. సుమారు వాటి విలువ 1,50,000 వరకు ఉంటుందని రైతు వాపోతున్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఒక్కసారిగా కురిసిన అకాల వర్షం, మరి కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షం రైతులకు అయితే నిండా ముంచిందని చెప్పొచ్చు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ అజీం. పరిస్థితి ఇప్పటి వరకు ఆ వాటర్లలో ఇంకా రాళ్ళు కరగని లేవు. ఎంత బాధాకరం అంటే ఎంతో కష్టపడి కారగాలం పైపులు దాపుకుంటూ ఒకసారి మాట్లాడే